ఈరోజు పరమపద సోపానం ట్రీజర్ రిలీజ్ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రొడ్యూసర్ శివ గారికి, చిత్ర యూనిట్ సభ్యులకు అందరికీ, మీడియా మిత్రులకు కూడా. మరి ఈరోజు శివునికి ఇష్టమైన రోజు సోమవారం నాడు మరి ఒక ప్రొడ్యూసర్ శివ, ఇంకో డైరెక్టర్ కూడా శివ, ఇద్దరు కలయికలతో వచ్చినటువంటి చిత్రం బ్రహ్మాండంగా ఆడి అందరి ప్రేక్షకుల మన్నలు పొందాలని తెలియజేస్తూ, మరి ఇటువంటి చిన్న సినిమాలు ఆడినప్పుడే ఆ సినిమా చిత్ర పరిశ్రమకు కూడా మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఇటువంటివి కూడా మనం అందరం కూడా ఇటువంటి చిన్న సినిమాలు ప్రోత్సహించాలని తెలియజేస్తూ, మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి చిత్ర యూనిట్ సభ్యులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం సినిమాకి, సినిమా యూనిట్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాన్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు మాట్లాడే ముందు షూటింగ్ లేనప్పుడు మీరు ఎందుకున్నారని చెప్పి స్టార్ట్ చేయండి సార్. అర్జున్ గారు చెప్పారు కాబట్టి అట్లా చెప్పారా? హలో, ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే ప్రెస్ మీడియాకి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్లస్ ఈరోజు ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇద్దరు శివాలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు శివాలే, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బోత్. సో పరమపద సోపానం, I think it's a retroactively film. It's kind of a retroactive film which been designed like a couple of years back. So Shiva, he was keen. Director Shiva, Naga Shiva, he was keen like what he really wanted to take the film. And alago plus the producers also really supported. Thank you sir, Shiva garu, for all your wonderful thing. And also Naga Shiva, ఇందాక నా గురించి ఏదో కొంచెం చెప్పారు, చాలా విషయాలు కూడా చెప్తారని తెలిసింది. ఏది ఆహా, ఏమన్నా బాండింగ్, అసలు ఏమన్నా ప్యాచప్పా? లేదు, శివ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్. సో థ్యాంక్ యూ అర్జున్ ఫర్ అంత బాగా ఓపెనింగ్ ఇచ్చావు నా గురించి. బాగుంది, అందరూ రాసుకుంటారు, ఇప్పుడు ప్రెస్ వాళ్ళు అందరూ రాసుకుంటారు, ఎప్పుడు లేదు. అండ్ ఆల్సో జెన్ఫర్, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ మొత్తం. సో ఐ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ డూ గుడ్ అండ్ హోప్ఫుల్లీ ఆల్. చాలు, తర్వాత లెక్కలు చూసుకుందాం అంటారా? థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మా లిరిక్ రైటర్ అనేటువంటి రాంబాబు కోశాల గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈ పరమపద సోపానం సినిమాకి అన్ని పాటలు రాశాను. ఒక 4 పాటలు ఉన్నాయి, 2 పాటలు రిలీజ్ అయినాయి. చిన్న చిన్న తప్పులేవో రొమాంటిక్ సాంగ్, బూమ్ బూమ్ ఐటెం సాంగ్, ఇంకొక 2 పాటలు వస్తాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా, అంటే ట్యూన్స్ చేసేటప్పుడే కొన్ని లిరిక్స్ తో చేసి ఇస్తారు. చాలా ఈజీగా ఉంటుంది సాంగ్ రాయటానికి. అలాగే మనం అంత ఈజీ అని ఫీల్ అయినప్పుడల్లా ఆయన హుక్ లైన్స్ దగ్గర కానీ కొన్ని పల్లవుల దగ్గర కానీ చాలా గట్టిగా పట్టుబడతారు. చాలా బాగా వచ్చాయి ఈ పాటలు. ఇప్పుడు మీరు 2 పాటలు విన్నారు, మిగతా 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంటే చేశారు, రవితేజ గారి సినిమాలు ఇవన్నీ చేశారు. అయినా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. నెక్స్ట్ కూడా మా కాంబినేషన్ లో ఇంకో సినిమా రాబోతుంది, అనకాపల్లి అని. దాంట్లో కూడా చాలా మంచి పాటలు చేస్తున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు ఇంకా చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టులు చేయాలి. మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన టేకింగ్, ఆయన థింకింగ్, ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది అనేది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు. మా ప్రొడ్యూసర్ శివ గారు, అంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని అంటే ఏది కావాల్సిన అరేంజ్ చేసారు. కొంచెం లేట్ అయింది కానీ సినిమాని చాలా బాగా తీసుకొచ్చారు. మీరు థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మా హీరో గారు అర్జున్ గారు, ఆయనతో నేను ఇదివరకు దేశముద్రస్ అనే సినిమాకి అన్ని పాటలు రాశాను. ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాస్తున్నాను. మా జర్నీ అలా కుదిరింది. మంచి ఆర్టిస్టు, ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడు.
అలాగే చాలా పెద్ద హీరో అవుతాడు. అలాగే మా జెన్నిఫర్ గారిని నేను అంటే ఇప్పుడే ఈ పాటలో చూశాను, చిన్న చిన్న తప్పులేవో. చాలా అందంగా ఉన్నారు, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ టీజర్ని లాంచ్ చేయడానికి వచ్చిన సి కళ్యాణ్ గారికి, అలాగే మా రామకృష్ణ సార్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా సురేష్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఫాస్ట్ అయిపోతుంది ఏ వర్క్ అయినా. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చారు, రిలీజ్కి తీసుకొచ్చేసారు వెంటనే. అలాగే మా ప్రసాద్ గారు, ఇంకా ఆర్టిస్టులు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమాని థియేటర్లో చూసి చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎస్ మీడియా హౌస్ తో అలాగే ఈ సినిమా యూనిట్ మొత్తానికి సక్సెస్ తో పరమపద సోపానంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటి ఇప్పటి వరకు ఒక పవర్ హౌస్ మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మా ప్రసాద్ గారిని పిలిచేయాలి. బికాజ్ ఇందాకే చూసాం కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అది కృష్ణానది మహత్యమో తెలియదు, లేకపోతే విజయవాడ కనెక్షనో తెలియదు, కానీ సంతూర్ ప్రసాద్ గారని పంచి పిలవాలనుకుంటున్నామండి. ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. సంతూర్ ప్రసాద్ గారు అంటే ఇంకా బాగుంటుందేమో, ఏమంటారు? గౌరవనీయులైన జర్నలిస్టులకు, మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, విచ్చేసిన అతిరథ మహారథులకు, వేదిక పైనున్న నిర్మాత, దర్శకులు, నా సహచర నటులు, నటీమణులు, సాంకేతిక నిపుణులకు అందరికీ నా కళాభివందనాలు. చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా ఏంటి అని అంటే, శివ పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్. పూరి జగన్నాథ్ గారు ఎంత స్పీడ్గా, ఎంత ఆహ్లాదకరంగా వర్క్ చేస్తారో, శివ కూడా ఈ సినిమాకి అంతే విధంగా పనిచేశాడు. ఆర్టిస్టులందరికీ కూడా ఆ డైరెక్షన్ అనేది ఏంటి అని అంటే, ఆర్టిస్టులకు కూడా అలాంటి డైరెక్టర్ కావాలి. టెన్షన్ లేకుండా మనం చేయగలిగింది బాగుంది సార్ అని ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టరు శివ. ఆనాడు నుండి నేను చూసిన నిర్మాత, ఈనాడు ఇప్పుడు చూసిన నిర్మాత ఒకటే చిరునవ్వు. ఆయన శివ గారు ఏ మార్పు లేదు, చాలా మంచి ప్రొడ్యూసరు. ఈ సినిమా ఏంటి గొప్పదనం అనంటే, పరమపద సోపానం అనేది మనందరికీ తెలుసు. నిచ్చెన పాము, కింద నుంచి పైకి వెళ్తాం కానీ ఎక్కడో పాము మింగుద్ది. ఇందాక మనం టీజర్లో కూడా చూసాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరే, చాలా అద్భుతమైన క్యారెక్టరు. ఈ సినిమాలో క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్లు. రేపు ఫ్యూచర్లో తెలుగు సినీ పరిశ్రమకి మరొక మంచి హీరో దొరికిన వ్యక్తి మన అర్జున్. ఎందుకనంటే మనం చూస్తున్న ఇప్పుడు ఈ పరమపద సోపానంలో దానికంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి బాడీ, చాలా బాగుంది. ఇప్పుడు అలాంటి హీరో కావాలి కనుక మంచి హీరో మీరు. పరమపద సోపానం మీరు అడిగారు డైరెక్టర్ గారినో నిర్మాత గారినో, ఏమంటే ఇంతమందిని చూశారు నాకే ఎందుకు ఇచ్చారు అని. సినిమా రంగానికి ఏంటి అని అంటే ఫస్ట్ అదృష్టం అండి, ఆవగింజంత అదృష్టం ఉండాలి. లేకపోతే మీకెవరు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ మీకు ఇచ్చారంటే ఈ క్యారెక్టర్ మిమ్మల్ని వరించింది. ఇంత గొప్ప సినిమాలో మనం చేయగలిగాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులకి చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఇది ఒక సస్పెన్స్ కలిగిన మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ, ఒక కుటుంబ పరంగా కథ జరిగిన మూవీ. ఇది ఏం జరిగింది అనేది. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిర్మాత శివ గారికి, దర్శకులు శివ గారికి, నాతో పాటు నటించిన నటీనటులకు, మంచి పాటలు ఇచ్చారు, మంచి ఐటమ్ సాంగ్ ఇచ్చి నా చేత డాన్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, బాగా బూమ్ బూమ్ అంటూ మా ఊరి పేరు రాసిన రచయిత, బెజవాడ టికెట్ ఎక్కి వచ్చాను అని బూమ్ బూమ్ రాసిన
రాంబాబు రచయిత రాంబాబు గారికి, మరి యాంకర్ కూడా మా ఊరే, బెజవాడ వాళ్ళు చాలా మంది ఉన్నాం. మిగతా వాళ్ళు అనుకుంటారు ఏంటి బెజవాడ అని. ఇండస్ట్రీలో సగం మంది బెజవాడ వాళ్ళమే, గోదావరి జిల్లా వాళ్ళం. ఈ సినిమాని ఏ సినిమా అయినా, ఎంత గొప్పదైనా, ఎంత మంచి సినిమా అయినా మీ అందరి సహకారం లేనిదే ఏ సినిమా కూడా మనుగడ సాగించలేదు. మీడియా వారి సహకారం ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మా యూనిట్ తరఫున, నా తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారిగా ఎమోషనల్ గా మాట్లాడుతూ అందరినీ అట్లా కట్టిపడేశారు. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి సార్. మీరు రోజు ఏం తింటారు, ఎలా ఉంటారు అంత ఎనర్జెటిక్ గా తెలుసుకొని అయితే సీక్రెట్ మాట్లాడాలని ఉంది నాకు. అండ్ ఇందాక మా రాంబాబు గారు మాట్లాడుతూ స్పీడ్ గా పనులు జరగాలంటే అది డెఫినెట్లీ మా సురేష్ గారు ఉండాలి అక్కడ అన్నారు. సో సురేష్ బసంత్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, బీయింగ్ ద లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. పరమపద సోపానం జూలై 11న శ్రీ విజయ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాము. ఆల్ ది బెస్ట్ నాగశివ గారు అండ్ శివప్రసాద్ గారికి, మా ప్రొడ్యూసర్ గారు, అండ్ అర్జున్ గారికి, అండ్ జెనఫర్ ఎమ్మాన్యుయల్ గారికి, అండ్ దేవజన్ గారికి, రాంబాబు ఘోషాల గారు మంచి పాటలు ఇచ్చారు సార్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా కోటేశ్వర గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించాలి. మీకు ట్రాఫిక్ తెలుసు ఎలా ఉంటుందో. పరమపద సోపానం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఇందాక బిళ్ళవ ప్రసాద్ గారి సినిమా గురించి చెప్పారు, ఇంత వేరే మిత్రులు కూడా చెప్పారు. ఇవాళ ఇటువంటి సినిమాల టైం నడుస్తుందని ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందేశాలు వినే, లేదా లవ్ సినిమాలు చూసి, లేదా ఏడుపు సినిమాలు చూసి ఆ టైం అంతా అయిపోయింది. ఇవాళ మనం ఓటీటీలో చూస్తే ఏ సినిమా అయినా సరే ఒక గంట సేపు లేదా 2 గంటల సేపు మనకున్న డే టు డే టెన్షన్స్ నుంచి బయట పెట్టి మన ఎంగేజ్ చేస్తుందో ఆ సినిమా అన్ని భాషా భేదం లేకుండా మన ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి కంటెంట్ మనకి తెలుగులో ఎందుకు రావడం లేదా అనుకుంటున్నప్పుడు ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ శివ గారు, అలాగే ప్రొడ్యూసర్ శివ గారు, ఇద్దరు శివుళ్ళు, అలాగే ఇక మా హీరో అర్జున్, వారితో నేను ఇంతకు ముందు ఒక సినిమాలో కూడా చేశాను. ఇది వండర్ఫుల్ హ్యూమన్. అసలు హీరో అన్న ఇది మనకి ఎక్కడ ఉంటుంది, మీకు ఇందాక మాటల్లో చూశారు కదా, మన పక్కింటి కుర్రాళ్ళ ఉంటాడు. అలాగే మా హీరోయిన్, వాళ్ళ కాంబినేషన్ నేను ఒక రోజు ఒక ఫైట్ చేయాల్సి వచ్చింది. నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నేను జనరల్ గా అడుగును, ఏదో క్యూరియాసిటీతో అడిగితే మా ప్రొడక్షన్ మేనేజర్ ప్రసన్న గారు చెప్పారు, ఏదో సార్ మంచి బ్రహ్మాండమైన ఐటమ్ సాంగ్ ఉంటుంది, మంచం తుప్పుడే వేస్తాం, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అన్నాడు. ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాం. డైరెక్టర్ గారు అలా తీసుకొని వెళ్తే అక్కడ వీళ్ళకి చూస్తే మంచం లేదు. ఏం లేదు సార్, అక్కడ మీరు మంచం ఉందని ఫీల్ అవ్వాలన్నాడు. సరే ఫీల్ అయ్యాం. అమ్మాయి ఎక్కడ ఉందన్నారు. అలా వెళ్ళి అలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. అమ్మాయిని ఒక సుత్తితో ఇక్కడ దెబ్బ పడితే కింద పడ్డాం. ఇక అంతే, ఇక అమ్మాయి లేదు, మంచం లేదు, కొట్టడం, కుళ్ళబోవడం, నరకడం, చంపడం, అవన్నీ ఎందుకు చేశారు అంటే సినిమా రన్నింగ్ లో తెలుస్తుంది. నాలాంటి క్యారెక్టర్లు ఓ 3-4 ఉన్నాయి. అందులో మా అందరికి లీడ్ చేసినటువంటి క్యారెక్టర్ బిళ్ళవ ప్రసాద్ గారు. సో వారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆయన ఆల్రెడీ స్టేజ్ మీద మా విజయవాడ వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పారు కాబట్టి నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది. సో ఇటువంటి సినిమాలని మీరు ఆదరిస్తే, ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అయితే ఎంతమందికి పని దొరుకుతుందో తెలియదు, కానీ ఒక చిన్న సినిమా హిట్ అయితే చాలా మందికి పని దొరుకుతుంది. ఒక హీరో, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో మన ఇండస్ట్రీకి దొరుకుతాడు. ఎందుకంటే వాళ్ళు తెలుసు మనకి ఇండస్ట్రీలో 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక సినిమా హీరోలు చేయడం వల్ల వాళ్ళ థియేటర్స్ కూడా మేము మూసేస్తామని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆ స్ట్రైక్ కానివ్వండి, ఇంకోటి ఎందుకు కానివ్వండి వచ్చింది. ఇవాళ మనకి హీరోలు కావాలి,
నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసే హీరోలు కూడా కావాలి. బాబు డెఫినెట్ గా మీకు మంచి రోజు వస్తుంది. ఆ రోజులు మాత్రం నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు, నేను సంవత్సరానికి ఒక సినిమా చేస్తా, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాను మాత్రం అంటే మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్షమించరు. నెక్స్ట్ సినిమాలో మీరు నాకు వేషం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు పని చేయాలి. సంవత్సరానికి 2-3 సినిమాలు మీరు పని చేస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇక మా ప్రొడ్యూసర్ శివ గారు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నారు, మా షూటింగ్ లో కూడా అలాగే ఉన్నారు, చిరునవ్వుతో నిండుగా. ఇక మా నాగశివ గారి గురించి ఇందాక చెప్పారు మీకు. ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఆయన నిర్మాతతో పాటుగా ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఇది ఒక మంచి క్యారెక్టర్ కాబట్టి ఎప్పుడు నేను ఫాలోఅప్ చేస్తూ ఉండేవాడిని. సార్ మన సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు చూపిస్తారు అని. మంచి రోజు వస్తుంది అన్నారు, ఆ మంచి రోజు వచ్చింది. జూలై 11న ఈ సినిమాని మీరందరూ కూడా థియేటర్లో చూసి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. అప్పుడు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని ముందుకు తీసుకురండి. అందరికి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమాకి మీ వంతు సహాయం చేయమని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. మొత్తానికి తల మీద దెబ్బ పడిన తర్వాత కనీసం డ్రీమ్ లో అయినా భూమ్ భూమ్ హీరోయిన్ తో వెళ్ళారా లేదా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు శివ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఇందాకటి నుంచి నవ్వుతోనే బోలెడని సమాధానాలు చెప్తున్నారు. అవసరమా నేను మాట్లాడడం అనుకుంటూనే, బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ సార్ మీరు మాట్లాడితే వినాలని. ప్లీజ్. అందరికి నమస్కారం అండి. మా ఆహ్వానం మన్నించి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి అందరికీ స్వాగతం. ఈ సినిమాని ఎంత ప్యాషన్తో నిర్మించామండి, చాలా కష్టపడి. అంటే అందరూ కష్టపడి నిర్మిస్తారు, కానీ నా బోటి కూడా చేయటం చాలా ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా ఇదిగా చేయాల్సి వచ్చింది, క్వాలిటీకి రాజీ పడకుండా. ఈ సినిమా సీజీ వర్కే చాలా ఖర్చు పెట్టామండి. సార్ మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. యా సార్. డైరెక్టర్ ఫస్ట్ ఏమో కొంచెం తక్కువలో అయిపోతుంది చెప్పి అన్నాడు ఫస్ట్, కానీ నేను కొంచెం పెంచి నేను కొంచెం బడ్జెట్ పెంచాను. అట్ ది సేమ్ టైం అదే అలా పెరుగుతూ పోయింది బడ్జెట్. అలాగే సీజీ వర్క్ చాలా ఎక్కువ హెవీగా అయిపోయింది సినిమాకి. లేట్గా రిలీజ్ చేసి వస్తుంది. కొంచెం అందరికి తెలిసిందే కదా, బయట రావాలంటే ఎంత కష్టం అందరికి తెలిసిన సంగతి. కానీ కొంచెం ఆలస్యంగా వస్తున్నాం. మీ అందరూ ఆదరణ సినిమా ప్రతి ఇటు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సెప్టింగ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు స్టేజ్ మీద ఉండాలి. మా ప్రెస్ అడిగేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ లో మీరు పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మిగిలిన గెస్ట్ అందరికీ వేదికను అలంకరించినందుకు. అలాగే